దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకు తెలియజేయటానికి ఈ మంచి సమయాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడండి. ఈరోజు దేవుడు మనకు ఏమని తెలియజేయబోతూ ఉన్నాడంటే, బైబిల్ గ్రంథములో నుండి సామెతలు 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఈరోజు చదువుకున్నట్టయితే ఆయన మనకేమి తెలియజేయాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మృదువైన మాట క్రోధమును సల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఈ సందేశం ఎంతో శ్రేష్టమైనది. ఒక సహోదరుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు. అన్నయ్య, మా ఇంట్లో అందరూ మంచివారే, కానీ ఒక్కొక్కసారి తెలియకుండానే గొడవలు అవుతూ ఉంటాయి. ఒకరి మీద ఒకరికి కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వండుకున్నటువంటి భోజనం కూడా మేము తినము, ఉదయకాలం బయట పడేస్తాం. ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియట్లేదు. అందరం బాగానే ప్రేయర్ చేసుకుంటాం, అందరం చక్కగా మందిరానికి వెళ్తాం, బైబిల్ చదువుతాం, కానీ కొన్నిసార్లు తెలియకుండానే మా కుటుంబంలో మరి గొడవలు అవుతూ ఉంటాయి. ఒకరి మీద ఒకరికి కోపం పెరిగిపోతూ ఉంటుంది అని నాతో మాట్లాడినప్పుడు, నేను దేవుని సన్నిధిలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేశాను కదా. ఎంత మంచిగా జీవిస్తున్నా, ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నా, మన మాట సరిగ్గా లేకపోతే ఆ మాట కుటుంబంలో శాపంగా మారిద్ది. కొన్నిసార్లు మాట్లాడుకోవటం కుదరకనే ఆ మాట దగ్గరే నీకు నాకు కుదరట్లేదని విడిపోయేవారు కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, తల్లిదండ్రులను మాట్లాడటం తెలియక తల్లిదండ్రులు నీకు నాకు సంబంధం లేదురా, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుపో అని మరి వేరైపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రుల మధ్య, అలాగే భార్యాభర్తల మధ్య, అలాగే సమాజంలో, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, ప్రతి ప్రాంతంలో నువ్వెక్కడికి వెళ్ళినా సరే నీ ద్వారా అనేక మంది సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే నీవు మృదువుగా మాట్లాడాలని దేవుడు చెప్పాడు. మృదువుగా మాట్లాడినప్పుడు నీ మీద కోపపడిన వాడు కూడా వాడు కోపం చల్లారిపోయి నీతో నవ్వుతా మాట్లాడతాడంట. కాబట్టి నొప్పించే మాట, నువ్వంటే అతనికి ఎంత ప్రేమ ఉన్నా నీ మీద కోపం వచ్చి కొట్టేటట్లు చేసిద్దంట. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం దేవుడు మనకిచ్చాడు. మనం ఆశీర్వదించబడాలని, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి నీ నోటిని కదా దేవుని వాక్యముతో మరి బాగు చేసుకో. నీ నోటిని యెషయా ప్రవక్త అంటాడు, నా పెదవులు అపవిత్రమైనవి కాల్చమన్నట్లుగా ప్రభు సన్నిధిలో నీ పెదవులను పరిశుద్ధపరుచుకొని దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకొని మృదువైన మాటలు మాట్లాడుతూ, నీ హృదయము నిండా దేవుని వాక్యం ఉంటే నీ నోరు మృదువైన మాటలు మాట్లాడిద్దని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అట్టి భాగ్యం దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు. ఈరోజు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, కుటుంబంలో, సమాజంలో, భార్యాభర్తల మధ్య, అలాగే నాయన ఉద్యోగం చేసే స్థలంలో అనేకులు నాయన మమ్మల్ని చూసి సంతోషించే విధముగా మేము ఎలా ఉండాలో, వారి దుఃఖాన్ని తొలగించేవారిగా, వారి కోపాన్ని తగ్గించేవారిగా మేము ఎలా ఉండాలో ఈరోజు మాకు తెలియజేసినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.